దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక 2024 విడుదల చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిరిసిల్లాలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి వేడుకలు విజయవంతం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. కేటీఆర్ అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదని టీఆర్ఎస్ నాయకుల ఫైర్. తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం, కుంకుమ పూజలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఉద్యోగుల మొర. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు హామీ. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక 2024 జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 సంవత్సరంలో నమోదైన కేసుల వివరాలు, నేర సమీక్షను వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసుల కృషి మరవలేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపి వాటి నివారణ కోసం కృషి చేశామని తెలిపారు. అలాగే వివిధ కేసులను ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం షీటీన్ ద్వారా అనేకమైన అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. మైనర్ డ్రైవింగ్లను కట్టుదిట్టం చేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తమ ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది వేసుకునేలా ఉద్యోగ మేళాలు నిర్వహించినట్టు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ గురించి మాట్లాడితే మనం జిల్లాలో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనం ఫాలో చేస్తున్నాం. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అది కాకుండా కూడా కాగ్నిజబుల్ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాం. జనరల్గా చూసింది ట్రెండ్ ఏంటి అంటే ఈసారి మనకి మర్డర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి అండ్ థెఫ్ట్స్ కొంచెం పెరిగినాయి. ఆ థెఫ్ట్స్ ఎందుకు పెరిగినాయి అంటే మనం అది కూడా చిన్న చిన్న థెఫ్ట్ ఒఫెండర్స్ కూడా ఉంటాయి, అది కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఎందుకంటే జనరల్గా ఏముంటుంది, చిన్న చిన్న పిటి ఒఫెండర్స్ ఉంటే జనరల్గా పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళకి అక్కడక్కడ లేకపోతే లోకల్ పీపుల్ కూడా అక్కడి వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేసేస్తారు, రిటర్న్ ఇప్పిస్తారు. ఆ పోలీస్ రికార్డ్ ఏం బిల్డ్ కాదు. ఆ పోలీస్ పెట్టి ఒఫెండర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టి ఒఫెన్స్ చేస్తారు, లేకపోతే టైం దొరికితే మంచి ఒఫెన్స్ చేస్తారు. సో ఈసారి ఏమైనా చిన్న ఒఫెన్స్ బస్ స్టాండ్లో లేకపోతే చిన్న చిన్న టీ షాప్స్లో, కిరాణం షాప్స్లో కూడా ఒఫెన్సెస్ అయినాయి. అది కూడా మనం కేసు నమోదు చేసాం, అది కూడా వాళ్ళ రికార్డ్ బిల్డ్ చేసాం. ఇది కాకుండా ఈసారి మనం క్రైమ్ చూస్తే ఎన్డీపీఎస్ కేసెస్ కూడా మనకు చాలా పెరిగినాయి. ఆల్మోస్ట్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ ఉంది. 2022తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ 400%. దానికి రీజన్ ఏంటి అంటే మనం కొంచెం ఫోకస్ పెట్టుకున్నాము దీనిపైన, గాంజా పైన. మన ఏరియా అది సోర్స్ రీజన్ కాదు, ట్రాన్స్పోర్ట్ రీజన్లో కూడా రాదు. ఏమైనా వస్తుంది జస్ట్ ఫర్ కన్జంప్షన్ వస్తుంది. మనం వాళ్ళకి పట్టుకొని వాళ్ళ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని వాళ్ళపైన కేసెస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 220 మన గాంజా ఒఫెండర్స్ మనం ఈసారి రిమాండ్ చేశాము. దాదాపు 250 హిస్టరీ షీట్స్ కూడా గాంజా ఒఫెండర్స్ పైన ఈ సంవత్సరం మనం ఓపెన్ చేసాం. వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. ఇది కాకుండా మనం టెక్నాలజీ పరంగా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం మన జిల్లాలో వాడుతున్నాము. దాంతో కూడా దాదాపు మనం 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా మెయిన్ మనం పెడలర్ ఎక్కడి నుండి వస్తుంది ఆ సోర్స్ వరకు మనం పోతున్నాము. సో దట్ మనం ఆ సోర్స్ కట్ చేస్తే మన జిల్లాలో మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండవు.
ఇది కాకుండా స్టార్టింగ్లో కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ డీ అడిక్షన్ సెంటర్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని లిస్ట్ మనకి కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తుంది. ఆ కన్జ్యూమర్స్ పైన జనరల్గా మనం కేసెస్ చేయము, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దానికి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి కన్సర్న్డ్ సిఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళకి ఇస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. అది కూడా దాదాపు 80 to 90 మెంబర్స్ పిల్లలకి ఈ సంవత్సరం, అది ఇప్పుడు 2 months బ్యాక్ స్టార్ట్ చేసాము. అందువల్ల జస్ట్ 90 మెంబర్స్ పిల్లలకి మనం అది కూడా చేయడం కౌన్సిలింగ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అమిత్ షా అంబేద్కర్ పై మాట్లాడిన మాటలకు దేశం యావత్తు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గంలో నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతున్నప్పటికీ కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి అహంకారంతో మాట్లాడిన అమిత్ షాను మాట్లాడే మాటలు ఖండిస్తున్నామన్నారు. నేడు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ రాయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతున్నా మోదీ అమిత్ షాను వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అమిత్ షాపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అవపోసన చేసుకుని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలోని ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయన్నారు. అలాంటి మహానీయుడిపై అమిత్ షా అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగివచ్చి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని పేదల సంపదను అదానీ అంబానీల దోచిపెడుతుందని, అదానీ 2014 సంవత్సరంలో సంపన్నుల జాబితాలో 600పై చిలుకు ఉండి నేడు 2వ స్థానానికి ఏ విధంగా ఎగబాకారో సమాధానం లేదన్నారు. పార్లమెంట్లో ప్రశ్నించిన 150 మంది ఎంపీలను బహిష్కరించారు. దేశంలో నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపీని రాబోయే రోజుల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, కూడా ముఖ్యమంత్రి పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసనలు చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ని. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి
వివిధ రకాల కులాల సమూహం కానీ వివిధ రకాలు ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా నెల 30వ తేదీన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 40వ వర్ధంతిని సిరిసిల్లాలోని బీవై నగర్ జెండా చౌరస్తాలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కార్మిక యోధుడు బద్దం ఎల్లారెడ్డి అని సిపిఐ నాయకులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అణచివేయబడ్డ వారి పక్షాన నిలబడి పేదలకు భూముల్ని పంచిన గొప్ప పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటివేణు, పంతం రవి తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ 46వ వర్ధంతి సిరిసిల్లలోని బీవై నగర్లో గల జెండా గద్దె వద్ద సిపిఐ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన వాళ్ళలో అగ్రగణ్యులు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి గారు చనిపోయి దాదాపుగా 46 సంవత్సరాలు కావస్తూ ఉంది. బద్దం ఎల్లారెడ్డి గారు భూస్వాములకు వ్యతిరేకంగా, అట్లాగే రజాకారులకు వ్యతిరేకంగా, అట్లాగే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారికి ఉంది. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాటం నడిపించి దాదాపుగా 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అంతేకాకుండా 10 లక్షల ఎకరాల భూమి పేదల వశం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి నైజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, అట్లాగే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపుగా 6 సంవత్సరాలు నడిచింది. అందులో 4500 మంది కమ్యూనిస్టు యోధులు అమరత్వం పొందినటువంటి చరిత్ర, అమరత్వం పొంది ఈ గడ్డను తెలంగాణలో రక్తపేరులు పారించేటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అందుకే నైజాం సర్కారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలపైన దాడులు, దమనకాండను ఉపయోగించి అనేక మందిని హత్యలు చేసినటువంటి చరిత్ర ఇవాళ నైజాం సర్కార్కు ఉంది. అయితే ఇవాళ మేము కోరేది ఏంటంటే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రావి నారాయణ రెడ్డి కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ, ముగ్ధు మోయినద్దీన్లతో పాటు ఈ బీవై నగర్లో ఏర్పాట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి సామల మల్లేశం కానీ, పోల్ కుమరయ్యలు కానీ అనేక మంది అమరులను స్మరించుకోవడానికి 30వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క బద్దం ఎల్లారెడ్డి గారి 46వ వర్ధంతిని విజయవంతం చేయాల్సిందిగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రజాస్వామికవాదులందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో కమ్యూనిస్టు పాత్ర చాలా గొప్పది. ఆ కమ్యూనిస్టు పాత్రలో ఉన్నటువంటి సింగిరెడ్డి భూపతి రెడ్డి కానీ, అట్లాగే బద్దం ఎల్లారెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క చరిత్రను స్మరించుకోవడానికి వాళ్ళ కాంస్య విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పార్టీ కోరుతూనే ఉంది. కానీ పాలకులు దాన్ని పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరులను స్మరించుకోవడం అంటేనే, అమరులను గుర్తు చేసుకోవడం అంటేనే దున్నేవానికే భూమి కావాలని ఎట్టి చాకిరి వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇవాళ అమరుల యొక్క స్మృతులను గుర్తు చేసుకోవడానికి ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ 30వ తారీఖున బీవై నగర్లో జెండా గద్దె వద్ద జరిగేటువంటి 46వ వర్ధంతి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు వాసిన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి వర్ధంతిని ఇదే ఆయన పేరు మీద ఉన్న బీవై నగర్ బద్దం ఎల్లారెడ్డి నగర్ జెండా చౌరస్తాలోనే 30వ తారీఖు నాడు జరుపుకోవడానికి సిపిఐ పార్టీ జిల్లా సమితి తీర్మానం చేసింది. మరి ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఏదైతే బద్దం ఎల్లారెడ్డి నగర్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మనం ఆలోచించినట్లయితే బద్దం ఎల్లారెడ్డి నగర్ నిర్మాణం జరిపి సుమారు 45-46 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఏదైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు ఇప్పటి వరకు కూడా ఇక్కడి జాగాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు బ్యాంకులలో అప్పులు పుట్టక ప్రైవేట్ వాళ్ళ దగ్గర విపరీతమైన వడ్డీలకు తెచ్చుకొని చాలా నష్టపోతున్నారు. కనుక ఈ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని గత ఎన్నో సంవత్సరాలుగా గత పాలకులకు, ప్రస్తుత పాలకులకు కూడా
విన్నవించిన వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు కనుక ఆ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలో మనం చూస్తున్నాము సిపిఐ పార్టీ ఈ ప్రాంతంలో పవర్ లూప్కు సంబంధించిన అనేక రకాల సమస్యల మీద నిరంతరము పోరాడుతూ ఉంది. కనుక రాబోయే కాలంలో ఈ పోరాటాలకు మన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత వహించడమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు సంక్షేమంపై ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తూ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ మండిపడ్డారు. సిరిసిల్లాలోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కేవలం కక్ష సాధింపు కోసమే అన్నట్టుందని భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ ఆరోపించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా హామీలు అమలు చేయలేకపోతున్నారని, వారిచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు. కేవలం కేటీఆర్ అరెస్టు చేయడం మీదనే తన దృష్టి అంతా కేంద్రీకరించారని అన్నారు. తన వైఫల్యాన్ని అడుగడుగున ఎండగడుతున్నందుకే ఈ అక్రమ అరెస్ట్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ చిలిపి చేష్టలు, డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ట్రైలర్ మాత్రమే. ఒకవేళ కేటీఆర్ని అరెస్టు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని అన్నారు. కేటీఆర్ను అరెస్టు చేస్తే తాను హీరో అవుతానని, కేటీఆర్ కంటే పెద్ద నాయకుడిని అవుతారని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారన్నారు. ఆ కళ కళకానే మిగులుతుందని జోషం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్, నాయకులు మగ్దం అనిల్ గౌడ్, కోడం వెంకటేష్, మేడం సాయి, రుద్రవేణి, సుదీప్, రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు పైన అక్రమ కేసులు పెట్టడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మన భారతదేశంలోనే హైదరాబాద్ను ఐటీ రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారు. కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు 6 గ్యారంటీలను అమలు చేయకుండా 420 హామీలను అమలు చేయకుండా మిమ్మలను వెంటాడుతున్న వ్యక్తి మన కేటీఆర్ గారిని. కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టాలి. ప్రజల ఆదరణ చూసి మీరు ఓర్వలేకనే కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీరు మన కేటీఆర్ గారు మీరు ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతున్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారి పైన మీరు కక్ష పూరితంగానే కేసులు, అక్రమ కేసులు పెట్టడం మేము సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు మన కేటీఆర్ గారిని చూసి రేవంత్ రెడ్డి గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా వణుకు పుడుతుంది. నిజంగా మీ అన్ని ప్రజా సమస్యలపై అన్ని ప్రజా సమస్యల పైన మీరు పోరాటం చేస్తున్న వ్యక్తి కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే అతనికి మీరు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేడు. మీరు అసెంబ్లీలో చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు సవాల్ విసిస్తే మీరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు స్పందించకుండా అక్రమ కేసు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అగ్ని గుండం అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారిని టచ్ చేసి చూడండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందో మేము ఈ సందర్భంగా తెలియడం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కక్ష సాధింపులు చర్యలు కాకుండా మీరు ఇచ్చిన హామీలను మేము ప్రజలకు పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షాన నిలబడి మేము మీరు ఇచ్చిన హామీ ఎలక్షన్ల హామీలో సంవత్సరమైనా ఇంతవరకు మీరు ఏది అమలు చేసిర్రు? రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలే, వృద్ధులకు 4,000 పింఛన్ కాలే. ఆ పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అందరికి అండగా నిలబడితే మీరు అతను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు కేటీఆర్ గారిని ఏం చేస్తారు? ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా మీరు ఏ ఒక్క హామీ సుతం నిలబెట్టుకోలేరు. దానికి ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అన్నిగా తొక్కాలని చూస్తున్నారు. అది మీతోని కాదు, మీ తాత తరం సుధా కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారిని ఈ ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారిని మీరు అణగ తొక్కడం కాదు, అరెస్ట్ చేయడం కూడా మీతో కాదని చెప్తున్నాం. నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం, ఆ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు సుతా మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి సుతా మేము సిద్ధంగా ఉంటామని సుతా ఈ సందర్భంగా తెలుస్తుంది. మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుండి సేవకాలం సాగుతుమరే యాగశాలలో అర్చన హోమాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిత్య పూర్ణాహుతి బలిహరణం జరిగింది. కళ్యాణ వేడుకల్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థాన అర్చన హోమాలు, కళ్యాణ మూర్తుల ఊరేగింపు ఉత్సవం, నిత్య పూర్ణాహుతి వాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు నమ్మలికొండ కృష్ణమాచార్య మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చే స్వామికి ఇక్కడ నరసింహస్వామి ప్రసిద్ధి చెందారన్నారు. ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్మించారని ప్రథమ వార్షికోత్సవ వేడుకలో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేసనం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యం. భో లక్ష్మీ నారసింహస్వామి భగవానికి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మన తంగళ్ళపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామికి చాలామంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం, పుట్టి వెంట్రుకలు చేయడం, అన్నప్రాసన చేయడం, కళ్యాణాలు చేయడం, అన్నదానాలు చేసుకోవడం అనేటువంటిది చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి గ్రామ పెద్దలు అందరూ కలిసి స్వామికి ఒక దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం చేత గత సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా ఒక అందమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ పాంచరాత్రి ఆగమశాస్త్రం ప్రకారంగా ఆలయము ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయానికి ప్రథమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో, మనకు అర్చకులు, గ్రామ పురోహితుల సహాయ సహకారాలతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు చాలామంది పాల్గొంటున్నారు. భగవంతునికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాళ్ళందరికీ సుఖము, శాంతి, సౌభాగ్యము, ఆనందం కలగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసిన దీక్ష శిబిరాన్ని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి సందర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించి విధులకు పంపించేలా చొరవ చూపాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు విన్నవించారు. గత 15 రోజుల నుండి విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నామని ఉద్యోగులు ఆయనకు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపుతారని ఆయన హామీ ఇచ్చారు. అప్పుడు
మీరు వాట్సాప్ లో నాకు చాలా మంది ఒకటేసారి పెడతా ఉన్నారు. శ్రీదేవికి రిప్లై ఇచ్చి నేనేమనుకుంటా మీకు ఎలా నాకు కలుస్తారు అనుకోలేండి. నెంబర్ 1 పై 19 విద్యాశాఖలో చేయాలి. అప్పుడు ఫేస్ చేయాలి. తర్వాత 2 బ్రిడ్జిలు పెట్టుకుంటాం. ఒకటి 2 లెక్కల ఫైల్ దొరికింది. నమస్కారం అందరికీ. ఆల్రెడీ ఇప్పుడు మీ స్టేట్కు సంబంధించిన నాయకత్వం కూడా ముఖ్యమంత్రి గారు కలవడానికి మొన్న వచ్చిండ్రు. సీఎం గారు కల్పించారు. పొన్నప్రావు గారు నిద్ర పుట్టింది. మీ స్టేట్ నుంచి భవిష్యత్తు ఇద్దరు వచ్చిండ్రు. మహిళా ప్రతినిధులు మాట్లాడి వస్తలేరు మనం. సరే అంటే మీ డిమాండ్ పరిశీలన రిజల్ట్ పడిపోతుంది సార్. మళ్ళీ ఎంతో ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ పడిపోతుంది. జీతం తీసుకోవట్లేదు. 5-6 వంట వాళ్ళ ఇందులో పనిచేస్తారు. తప్పనిసరి ప్రభుత్వ దృష్టి తప్పనిసరి దూరం ఉంటారు. ఎవరు ఏం చెప్పినాము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక 2024 విడుదల చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిరిసిల్లాలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి వేడుకలు విజయవంతం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. కేటీఆర్ అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదని టీఆర్ఎస్ నాయకుల ఫైర్. తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం, కుంకుమ పూజలు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఉద్యోగుల మొర. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్.